వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుధా. ముందు హెడ్లైన్స్ చూద్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జోస్యం. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పిలుపు. సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ పై కేసు నమోదు చేయండి. గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్ డిమాండ్. చేర్యాల సీఐపై చర్యలు తీసుకోండి. బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు. హైదరాబాద్ మహావీర్ కళాశాలలో 2వ రోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ప్రశిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు రాష్ట్రం నుండి తరిమికొట్టి బీజేపీ పాలనను తెస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో 3 రోజుల పాటు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న ఇవాళ గడిచిపోయింది, రేపు కూడా ఉంది. 2023లో తెలంగాణ గడ్డ మీద ఎగరాల్సిన జెండా కాషాయ జెండా, గెలవాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఏకైక లక్ష్యంతో పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారు గత 8.5 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలపై విశ్వాసం కోల్పోయింది. చెప్పే మాటకి చేసే పనికి పొంతన లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల ప్రజానీకం అంతా కూడా తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన సరిపోయింది, ఇంకా కొనసాగితే ఈ రాష్ట్రానికి అరిష్టం, ఈ ప్రభుత్వం ఓడిపోవాలి, కేసీఆర్ ఓడిపోవాలనేటువంటి సంకల్పంతో ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగేది కుటుంబ పరిపాలన మాత్రమే. ఇక్కడ పేరుకే ప్రజాస్వామ్యం తప్ప రాచరికపు పరిపాలన కొనసాగుతూ ఉంది. మంత్రులకు హక్కులు లేవు, ఎమ్మెల్యేలకు హక్కులు లేవు, గౌరవం లేదు, ప్రజల్ని కలిసేది లేదు, ప్రజల గోడు వినే నాదులు లేడు. ఇలా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇలా ప్రజల గోడు విని ఇలా పనిచేసేటువంటి హక్కు కూడా లేకుండా పోయింది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే 4 కోట్ల తెలంగాణ ప్రజానీకంలో ఏదో కొద్దిమంది తప్ప ప్రలోభాలతోటి కొంతమందిని డైవర్ట్ చేయించి అట్టిపెట్టుకోవచ్చు, కానీ మొత్తం తెలంగాణ సమాజం యాజ్ హోల్ రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. రాష్ట్ర అప్పుల ఊబు నుంచి బయటపడేసుకోవాలి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించుకోవాలి, డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు కట్టుకోవాలి, ఈ పెన్షన్లు కానీ కేసీఆర్ కిట్లు కానీ ఇవాళ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవాళ మరింత ఎఫెక్టివ్ గొర్రెల స్కీమ్ కానీ ఇవన్నీ కూడా మరింత గొప్పగా రిఫైన్ చేసుకొని ఇచ్చుకునే పద్ధతి రావాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఆశించిన మేరకి తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఒక మంచి ప్రజలు మెచ్చే పాలన అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తాము. సార్ చెప్పేటోడు రేపు మన పిల్లలకు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పొద్దు. మనం వంటి కొలవలిచ్చినాము నీటి కొడుకు పరువు సాగుకే సవాలు విసిరే సంద్రంపై చేస్తున్నా కోటి పెట్టి గొల్లగాసి అడవు నర్మదేను ఎరిగినాము. చలువరాతి భవనాలకు చంద్రశిలా వెలుగులమై ఉలిమొనల గన్నులతో ప్రగతికి ప్రాణం పోసి వేలి తంత్ర మహిమతోటి వెదురు పుట్టలల్లితిమి పెండ్లి పేరంటాలకు కండ్ల వెలుగు దివ్యమనమే. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా రేపల్ల ఎంసీఏ హాల్లో రియల్ టైమ్ స్ట్రాటజీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు దోచుకుంటారు. అది వికేంద్రీకరణ, అది కేంద్రీకరణ. ఇసుక పాలసీ, ఇసుకలో గతంలో
ఎవరికి కావాలంటే ఉచితంగా ఫ్రీగా ఏ గ్రామంలో ఎవరికి ఏది కావాలంటే తీసుకునేటువంటి పరిస్థితి మనం చూసాం, కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టి. దాని ద్వారా 10,000 కోట్ల రూపాయలు దోచుకునే విధంగా ఒక కుటుంబానికి ఇచ్చినటువంటి ఒక కంపెనీకి ఇచ్చింది. అది కేంద్రీకరణ. అది వికేంద్రీకరణ కాదు. ఏ పరిపాలన విధానంలో కూడా ఎక్కడ కూడా వికేంద్రీకరణ చేయకుండా సంపాదన అంతా కూడా కేంద్రీకృతం చేసి వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒప్పబెట్టే విధంగా వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వికేంద్రీకరణ ఎప్పుడు జరుగుతుంది? పంచాయతీలు మున్సిపాలిటీ బలోపేతం జరిగితే, అక్కడ అభివృద్ధి జరిగితే అప్పుడు వికేంద్రీకరణ జరుగుతుంది. కానీ ఈరోజు పంచాయతీలలో 14-15 ఆర్థిక సంఘం రావాల్సిన డబ్బులు, ఫైనాన్షియల్ రావాల్సిన డబ్బులు 12,000 కోట్ల రూపాయలు దోచుకుని వీళ్ళు ఈరోజు వికేంద్రీకరణ గురించి మాట్లాడితే అడుగుతా ఉన్నాను. అదే కాకుండా రాష్ట్రంలో గనులన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి వచ్చినటువంటి 1,100 కోట్లు కూడా వాళ్ళు జమ చేసుకుని పక్కదావ పట్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కార్పొరేషన్కి రావాల్సిన సప్లై నిధులు దారి మళ్లించారు. వారు వేరే విధంగా దోచుకుంటా ఉన్నారు. ఇది కేంద్రీకరణ. ఇదా వికేంద్రీకరణ అంటే అడుగుతా ఉన్నాను. గుడ్లలో గుడ్డలు చేస్తూ ఎవరన్నా ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి అంటే రాజధాని 60 కిలోమీటర్ల దూరం వెళ్తారా, 60 కిలోమీటర్ల దూరం వెళ్తారా అని అడుగుతా ఉన్నాను. వికేంద్రీకరణ చంద్రబాబు నాయుడు గారు 14-19 కార్యాచరణతో ప్రతి జిల్లాలో కూడా ఆర్థికంగా ప్రాంతం బలపడాలి, ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హెడ్గా చేయాలని చెప్పే లక్ష్యంతో ఒక లులు సెంటర్ కానీ, ఒక టెంపుల్టన్ కానీ, ఒక అదాని సెంటర్ కానీ, డేటా సెంటర్ కానీ ఇవన్నీ తెచ్చి బలోపేతం చేయడం చేశారు. అనంతపూర్లోకి అవ్వచ్చు. అట్లా ఇక్కడ సింగపూర్ కన్సార్షియంతో దాదాపు 136 కంపెనీలు వస్తే లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చేది. లక్షల మంది నిరుద్యోగ యువతకి ఉపాధి దొరికింది. దీనిపైన మనం చర్చించాల్సిన అవసరం ఉంది. లులు సెంటర్ ఎక్కడ పోయింది? ఇప్పుడు లులు కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ పోయింది? కేరళ పారిపోయింది. టెంపుల్టన్ ఎక్కడ పోయింది? తెలంగాణ పారిపోయింది. అలాగే డేటా సెంటర్ ఎక్కడ ఎవరు తెలియదు. అంటే ఎందుకు పారిపోతా ఉన్నారంటే ఇక్కడ పరిపాలన విధానాలు చూసి ఈ యొక్క నియంత ఒక పరిపాలన కింద మేము ఉండలేము అనేది భయంతో పారిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. మనం ముఖ్యంగా మనం ఎక్కువగా చర్చించాల్సిన అమరావతి గురించే. ఎందుకంటే అది మన ప్రాంతం నుంచి చెప్తా ఉంటుంది. మన పిల్లలకి ఎక్కడ అందరం కూడా 2 అంశాలు, కన్న తల్లి పుట్టిన గడ్డ ఎప్పుడు చెప్తా ఉంటాం. కన్న తల్లి సింగరేణి సంస్థలో గిరిజన ఉద్యోగులపై వివక్ష, పీడీఎఫ్ భూ నిర్వాసితుల ఉద్యోగాల భర్తీ, సింగరేణి 665 గిరిజన బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీలో జాప్యం చేస్తున్నారని గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఆరోపించారు. ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా ఆదివాసీ గిరిజన లంబాడీ అభ్యర్థులను అనవసర మెడికల్ పరీక్షల పేరిట, సర్టిఫికెట్ల పేరిట నానా తిప్పలు పెడుతున్నారని, గిరిజన అధికారులను, ఉద్యోగులను నానా రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టాల ప్రకారం సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్పై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే కొత్తగూడెం ప్రాంతంలో సింగరేణి వ్యవస్థలో గత సంవత్సరంన్నర నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి గిరిజన నిర్వాసితులైనటువంటి వారి ఉద్యోగాల భర్తీలో మరియు సింగరేణి బ్యాక్లాగ్ ఉద్యోగాలైనటువంటి 665 ఉద్యోగాల భర్తీలో నియామకాల్లో జాప్యాన్ని, ఆ సమస్యలను గౌరవ చంద్రశేఖర్ డైరెక్టర్ పా గారి దృష్టికి తీసుకెళ్లే తరుణంలో మాతో పాటుగా ఉద్యోగ సంఘ నాయకులైనటువంటి గోళ్ళ రమేష్ గారిని కూడా తన ఛాంబర్కి వెళ్ళడం జరిగింది. మరి ఆ సమయంలో ఈ అభ్యర్థుల యొక్క సమస్యలను గౌరవ చంద్రశేఖర్ గారికి విన్నవిస్తున్న తరుణంలో మీరు వివిధ సంఘాల పేరుతో లేదంటే చెత్త పనికి మాలిన సంఘాలు ఈరోజు మాకు వచ్చి చెప్తే, సంఘాల నాయకులు చెప్తే మేము వినాలా, గిరిజనులు లంబాడీల సంఘాలు చెప్పినట్టుగా మేము సింగరేణి అధికారులు పనిచేయాలా అంటూ ఒక కులాహంకారంతో దుర్భాషలాడుతూ అక్కడ ఉన్నటువంటి గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ గోళ్ళ రమేష్ గారికి, గిరిజన బిడ్డకు, మరి అదేవిధంగా ఆడపడుచులైనటువంటి భూ నిర్వాసితులకు, మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను కించపరిచే విధంగా వారితో పాటుగా గౌరవ ఒక డాక్టర్గా పనిచేస్తున్నటువంటి, సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి మమ్మల్ని కూడా తన ఛాంబర్ నుంచి బయటికి వెళ్ళండి, మీరు చెప్పినట్టు వినడానికి మాకు పని పాట లేకుండా ఇక్కడ కూర్చోలేదు, పనికి మాలిన లంబాడీలు, లంబాడీ సంఘాలు, గిరిజన సంఘాలు వచ్చి మాకు చెప్తారా అంటూ ఈరోజు దుర్భాషలాడిన దాంతో మనస్తాపానికి గురై ఈరోజు ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల ప్రకారం తనపై కేసు, గౌరవ డైరెక్టర్ పా అయినటువంటి చంద్రశేఖర్పై కేసు నమోదు చేయడం జరిగింది. స్థానిక పోలీసు అధికారులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి ఏదైతే గిరిజనులపై ఇటువంటి అత్యాచారాలు, వివక్ష,
రాష్ట్రం మొత్తంలో అన్ని విభాగాల్లో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ గిరిజనులను చిన్నచూపు చూసినా, ఎక్కడ ఆదివాసీ బిడ్డలను వివక్షకు చూసినా, ఎట్టి పరిస్థితుల్లో ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే వరకు వెనకడుగు వేసేది లేదని గిరిజన లంబాడీల ఐక్యవేదిక నుంచి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా చేర్యాల సీఐపై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మద్దూరు మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బసవరాజు స్వామి అనే వ్యక్తిని విచారణ కోసం పోలీస్ స్టేషన్కి పిలిచిన సీఐ చెప్పులు విడిచి రారా అంటూ దుర్భాషలాడారని ఆరోపించారు. తనతో పాటు యమ శ్రీకాంత్ స్టేషన్కి వెళ్లగానే నానా బూతులు తిడుతూ టీఆర్ఎస్ పార్టీ గురించి మరొకసారి వ్యతిరేకంగా మాట్లాడితే ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించారని తెలిపారు. సీఐ అన్న మాటలు బీజేపీ కార్యకర్త ఒకరు ఫోన్లో రికార్డ్ చేయగా ఫోన్లో ఏం రికార్డ్ చేస్తున్నావురా అంటూ బలవంతంగా ఫోన్ గుంజుకొని బెల్ట్తో ఇష్టం వచ్చినట్లు కొట్టారని అన్నారు. సీఐ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సిపికి ఫిర్యాదు చేశామని తెలిపారు. నమస్కారం. గత కొంతకాలంగా బీజేపీ కార్యకర్తలపైన టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వారి యొక్క అనుచరులు కావచ్చు, దాడులు చేయడం, కార్యకర్తల్ని భయభ్రాంతకు గురి చేయడం దినచర్యగా మారిపోయింది. ఈ క్రమంలో భాగంగా గాగిలాపూర్కు సంబంధించిన గ్రామంలో మద్దూరు మండల టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తన అనుచరులతోటి బీజేపీ కార్యకర్తల మీద వరుస దాడులకు తెగబడుతూ ఉన్నాడు. అతని పైన ఇప్పటి వరకు చాలా కేసులు కూడా నమోదు కావడం జరిగింది. అతని పైన రౌడీ షీట్ ఓపెన్ చేసేసి శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు మా మీద దాడి జరిగింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే వారి మీద కేసు నమోదు చేయకపోగా నిన్నటికి నిన్న సాక్షాత్తు చేర్యాల సిఐ మంచినీళ్ళ శ్రీనివాస్ గారు మద్దూరు పోలీస్ స్టేషన్కి వచ్చేసి బసవరాజు స్వామి అని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పోలీస్ స్టేషన్కు పిలిపించేసి టీఆర్ఎస్ నాయకుల్ని ముందు కూర్చోబెట్టుకొని నానా బూతులు తిడుతూ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఏం బిక్తారా, వాడి మీద కేసు పెట్టేసి జైలుకు పంపుతా, ఎన్కౌంటర్ చేస్తా అని పచ్చి బూతులు తిడుతూ పదం ఉపయోగిస్తూ చెప్పులు ఇప్పిరాపో బయట అని చెప్పేసి ఒక అమానుషంగా ప్రవర్తించిన సిఐ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము నిన్న మద్దూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కనీసం రిసిప్ట్ కూడా మద్దూరు పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు. దానిలో భాగంగా ఈరోజు మేము అందరం కలిసి గౌరవనీయులు ఈ యొక్క చట్టసభల మీద నమ్మకం ఉన్న వ్యక్తి అని చెప్పేసి సిపి గారి దగ్గరికి వెళ్ళి మేము ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సిఐ గారు గతంలో కూడా టీఆర్ఎస్ నాయకులు మా పైన దాడి చేసిరని చెప్పేసి మొరపెట్టుకోవడానికి వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు 2000 మంది ఉంటారు, మీ ఇండ్ల మీద పడి దాడి చేస్తారు, చంపుతారు, మర్డర్లు అయితే మీరేం బిగుతారా అని చెప్పేసి మాట్లాడండి. మేము అప్పుడే చెప్పినాం, సార్ వన్ సైడ్ మాట్లాడకండి, మీరు కాకి యూనిఫామ్ వేసుకున్నారు అంతేగాని పింక్ యూనిఫామ్ వేసుకోలేదు, మీరు ఒక సిఐగా ఉన్నారు, శాంతి భద్రతను కాపాడాల్సిన వ్యక్తి మీరు. ఈరోజు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది. సార్ పార్టీలు శాశ్వతం కాదు, వ్యక్తులు అంటే వాళ్ళు ఇబ్బంది వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా వస్తారు, పార్టీలలో వస్తారు, అన్ని రకాలు వస్తారు. అన్ని రకాల వ్యక్తుల్ని సముదాయించేసి శాంతి భద్రతను కాపాడాల్సిన మీరు వన్ సైడ్గా ఒక టీఆర్ఎస్ కార్యకర్తలుగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఇది మీలాంటి వ్యక్తి ఈ యొక్క ప్రాంతంలో సీఏగా ఉండడము మాకు చాలా బాధాకరము. పోలీసు వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, పోలీసు వారు ఎప్పుడు చెప్పినా కూడా మేము వారికి అనుగుణంగా మేము ఎటువంటి గొడవ లేకుండా శాంతి భద్రతతో ఉండాలని చెప్పేసి మా కార్యకర్తలందరూ సమన్వయం పాటించుకుంటూ మెదులుతూ ఉంటే ఈ సిఐ గారు ఫక్తు టీఆర్ఎస్ నాయకుడి వలె ప్రవర్తిస్తూ ఉన్నాడు. మా కార్యకర్త తను బూతులు తిడుతుంటే రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తే రికార్డ్ చేస్తావరా అని చెప్పేసి ఫోన్ గుంజుకొని రబ్బర్ బెల్ట్తో మా కార్యకర్త పైన విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అంటే మీరు ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తల కోసం పనిచేస్తున్నారా, లేకుంటే శాంతి భద్రత కాపాడడానికి ఉన్నారా? మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారా మీరు? అంటే మా కార్యకర్తలు ఆటోలు నడుపుకుంటే చేర్యాల సిఐ యొక్క డ్రైవరు మీ చేర్యాల ఆటోలు ఎట్లా వస్తారో లంచగొడలారా, ఆటోలు వస్తే మిమ్మల్ని తొక్కి చంపుతాం అక్కడే అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అంటే ఒక పోలీసు వ్యవస్థనే మాకు రక్షణ కావాలని చెప్పేసి మేము పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్తే ఈ పోలీసు వారే ఈ విధంగా ప్రవర్తిస్తే మేము ఎక్కడ పోయి చెప్పుకోవాలి? మా బాధ ఎవరికి వినిపించుకోవాలి? దయచేసి మేము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు, శాంతి భద్రతను కాపాడండి. మాకు ఇబ్బంది ఉంది, టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ గూండాలు మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని భయప్రాంతం గురి చేస్తున్నారు, మా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు
అని చెప్పేసి మేము మీకు మొరబెట్టుకుంటుంటే తిరిగి మాపైన అజమాయి చేసి మా మీద అక్రమ కేసులు పెడతాము, మేము జైలు పంపిస్తాము, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి బెదిరించడం ఇది తగదు. దీనిపైన సిఐ గారి పైన వెంటనే విచారణ చేయాలని చెప్పేసి సిపి గారిని మేము కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకొకసారి ఇట్లాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలి, వారిపైన విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టి వారిని ఇక్కడి నుంచి వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి సిపి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆత్మస్థైర్యం కోల్పోయిన ఒక యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వెలుగు చూసింది. స్థానిక మట్టంవాడకు చెందిన జక్కం రాజేంద్రను పట్టణానికి చెందిన ఒక వ్యక్తి హత్య కేసులో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు తుది దశకు చేరుకున్న సమయంలో శిక్ష పడుతుందన్న మనోవేదనకు గురై తన మామిడి తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య పండుగ బతుకమ్మ పండుగను ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్లో సర్పంచ్ సలాయి నరేష్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలిసికట్టుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సలాయి నరేష్ గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు మాట్లాడుతూ రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేసి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నామని అన్నారు. ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం ఆడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సరసయ్య తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ పోలీస్ స్టేషన్లో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఐ తిరుపతిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇటీవల గ్రామంలో జరిగిన దసరా ఉత్సవాలు ధర్మచక్రం పరివర్తన దినోత్సవ శోభయాత్రతో పాటు దుర్గామాత నిమజ్జనం శోభయాత్రను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీస్ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించారని వారు వెల్లడించారు. దీంట్లో భాగంగానే ఎస్ఐని సన్మానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అనిల్, గౌరవ అధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తాటివార్ రమేష్, సంయుక్త కార్యదర్శి జంబుల సాయి ప్రసాద్, సభ్యులు దేవోజీ భూమేష్, సోమేష్ పటేల్, జీవన్, ఉమేష్, పోతన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ప్రేమ వివాహం చేసుకున్న డాక్టర్ దంపతుల కథ సుఖాంతమైంది. యువతిని పోలీసులు ఆమె భర్తతో పంపించారు. అలాగే యువతి ఫిర్యాదుతో ఆమె తల్లిదండ్రులతో పాటు 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ కృష్ణ గుంటూరుకు చెందిన వైద్యురాలు సుష్మా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ 2 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లిని సుష్మా కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు చంద్రగిరిలోని మోహన్ కృష్ణ నివాసం నుంచి తమ కూతుర్ని కిడ్నాప్ చేశారు. దీంతో తన భార్యని కిడ్నాప్ చేశారని మోహన్ కృష్ణ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుష్మా తల్లిదండ్రులు మరో 30 మందితో కలిసి తమ ఇంట్లోకి చొరబడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు జోక్యం చేసుకొని ఆ యువతిని ఆమె భర్తతో పంపించారు. వాళ్ళ మధ్యలో హైవేలో దిగేశారు. ఎక్కడ దిగారా? హైవేలో దిగేశారు. హైవేలో దిగేసి తర్వాత మా అమ్మ, మా పిన్ని వాళ్ళు నాకు ఎక్కారు.
దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలోని దళిత బహుజనులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. ఒక పక్క దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, KG to PG ఉచిత విద్యతో పాటు ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటలు అమలులోకి నోచుకోకపోవడంతో దళిత బహుజనుల ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయని తెలిపారు. మహాసభ దళిత బహుజన శ్రామిక యూనియన్ తెలంగాణ రాష్ట్రంలో మహాసభను జరుపుకుంటున్నాం. మరి దానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ నరసింహన్న, మళ్ళీ తర్వాత వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ శివలింగమన్న, మరి వాళ్ళతో కలిసి ఒక ముఖ్యమైన అంశాలు మరి తిరిగి ఈ పథకాలు ఏమైతే ఉన్నాయో దళితులకి, దళిత విముక్తికి మరి దాన్ని హస్తగతం చేసుకోవాలంటూ మరి రాష్ట్ర దళిత బడ్జెట్ అనేది మన దగ్గర ఒక గట్టి చట్టం అయితే ఉంది. దాన్ని ఇంకా గట్టిగా అమలు చేయడానికి, మరి అత్యాచారాల నిరోధక చట్టాన్ని గట్టిగా అమలు చేయడానికి, దళితుల యొక్క ఆత్మగౌరవ పోరాటాలని మరి ఇంకా గట్టిగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాలు, 584 మండలాల్లో కూడా మరి తీసుకుని వెళ్ళడానికి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాం. మరి దీన్ని ఈ యొక్క సభ మరి పొద్దున్న జరిగిన సెషన్లో మరి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. మరి సాయంకాలం దీన్ని ఒక ఖచ్చితమైన ఒక సజెషన్ లాగా, డిమాండ్ లాగా మరి వెళుతూ మరి కనీసం 30 జిల్లాలలో ఈ యొక్క దళిత బహుజన శ్రామిక యూనియన్ని బలపరచాలని మరి ఒక రాష్ట్ర మహాసభలు కోరుకుంటున్నాం. శ్రమ మాదే, ఉత్పత్తి మాదే, బడ్జెట్ పైన అడుగు మాదే. ఆ బడ్జెట్ పుస్తకాన్ని ఇప్పుడు మనం ఈరోజు రాష్ట్ర మహాసభను జరుపుకుంటున్న ఈ తరుణంలో రాష్ట్రంలో చాలా సమస్యలు దళితులు, SC, ST, BC మైనార్టీలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో చెప్పడంలోనే కానీ దాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదు. అది అమలు చేయాలనే డిమాండ్తో మేము ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. చాలా గ్రామాలలో ఎన్నో సమస్యలు, అత్యాచారాలు అయితే ఉంది, భూమి సమస్యలు అయితే ఉంది, రకరకాల ఇప్పుడు బడ్జెట్ సమస్యలు. బడ్జెట్లో కూడా చాలా 21,000 కోట్లు దళితులకు కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన నిధులు ఈరోజు సక్రమంగా అమలు చేయడం లేదు. ప్రతి సంవత్సరం కొత్త పథకం ద్వారా పేరు పెడుతూ నెక్స్ట్ దాన్ని కొంతవరకే బడ్జెట్ ఇన్కంప్లీట్ చేసి తర్వాత దాన్ని ముగింపు చేస్తాం. దానికి ఉదాహరణ మనకు భూమి కొనుగోలు పథకమే అనేది మనం గుర్తించవచ్చు. 32-33 లక్షల మందికి కుటుంబాలకు భూమి కేటాయింపులో భూమి ఎకరాలు పంచుతామని చెప్పిన ప్రభుత్వం దాన్ని ఒక 16,000 మంది కుటుంబాలకే అది అందించడం జరిగింది. మరి ఇప్పుడు దళిత బంధు కూడా తీసుకురావడం జరిగింది. దళిత బంధు కూడా ఒక నిబంధనలు లేవు. ఆ నిబంధనలు తీసుకురావాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఏదైతే పథకం పేరు, పథకం అమలు, దాన్ని చెప్పడంలో చాలా బాగుంది. ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలంటే ఆ కుటుంబం బలపడుతుంది, ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతుంది, అన్ని విధాల ఇంట్లో విద్య అన్ని విషయాలు నిలదొక్కుకోగలుగుతుంది. కానీ దాన్ని అమలుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలనేది ఆకాంక్ష. అదేవిధంగా భూమి సమస్యలు, ధరణి విషయానికి వస్తే దళితుల భూములే లాక్కుంటారు. గత ప్రభుత్వాలు ఇందిరాగాంధీ ఎప్పటి నుంచి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవాళ రేపట్ల ఫార్మసిటీ అయితేనేముంది, ఇంకో సిటీ అయితేనేముంది, మల్టీనేషనల్ కంపెనీలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వాలు స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం ఇంకా ఇవ్వడం జరిగింది. మరి అటువంటివి జరగకుండా ఉండాలి. దళితులకు ఏవైతే భూమి తీసుకుంటుందో ఆ భూమి తీసుకున్న భూమికి భూమి ఎకర భూమి తీసుకుంటే ఎకర భూమి ఇవ్వాలి, 3 ఎకరాలు తీసుకుంటే 3 ఎకరాల భూమి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ సభలను ముందుకు తీసుకుపోవడానికి అన్నగారు చెప్పినట్టు ఇప్పుడున్న ఉమ్మడి జిల్లాలో 10 జిల్లాలు అయితే ఇంకా ఇప్పుడు 33 జిల్లాలు ఏర్పడ్డాయి. 10 కాదు కానీ 15 జిల్లాలలో మేము తీసుకుపోవడానికి మునుముందు తీసుకుపోవడానికి ప్రయత్నంగా మా శాయశక్తుల కృషి చేస్తామనేది ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం. హైదరాబాద్ లంగర్ హౌస్ మెహందీ కాలనీ డెవలప్మెంట్ అథారిటీ ప్రెసిడెంట్ కమారు జమా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షతన హజరత్ మొహమ్మద్ ప్రవక్త జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆఫీస్ ముజీబ్, కారీ జామియా, మౌలానా వాహాబుద్దీన్ సహా పలువురు వక్తలు మాట్లాడుతూ దురాచారాలను పాలదొలి సమస్త మానవాళి సన్మార్గంలో నడిచి స్వర్గాన్ని పొందడానికి దైవ ప్రవక్త మొహమ్మద్ వారిని భూమిపైకి పంపినట్లు ఖురాన్లో తెలియజేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కౌసరా మొహియుద్దీన్ పాల్గొని ప్రజలకు స్థానికులకు అన్నదానం ఏర్పాటు చేశారు. వాడవాడల పండగ వాతావరణం కనిపించింది. ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా షఫీనా ومولانا محمد وعلى آل سيدنا شفينا ومولانا محمد وبارك وسلم صلاة وسلام عليك يا رسول الله. बस वो नूर पाक रब्बुल आलमीन पैदा हुए, मबदए कौनैन ख़त्मुल मुरसलीन पैदा हुए, जान आलम क़िबले अहले यकीन पैदा हुए, शुक्र इज़्ज़त रहमतुल लिल आलमीन पैदा हुए. अदा क्या हमसे होगा हक़्क़े तारीफ़ व सना उनका, है 63 साल का एक एक लम्हा मोजज़ा उनका. फलक क़ामत है वो किरदार, खद्दावर है वो सीरत, नजर ले ही नहीं सकती मुफस्सल जायजा उनका. और खुदा के शौक़ में शामिल ये होने का तरीक़ा है, दरूद पाक पढ़ लेना जहाँ नाम आ गया उनका. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि व बारिक वसल्लम. सलातु व सलामन अलैका या रसूल अल्लाह. कहा जिब्रील ने सिदरा तलक मेरी रसाई है कि जिस तरह अल्लाह तबारक व तआला के भाई 1000 नाम है, ठीक इसी तरीके से हमारे आका सल्लल्लाहु अलैहि वसल्लम के भी 1000 नाम, हमारे नबी के 1000 नाम है. तो उन 1000 नामों में सबसे बड़े दर्जे का नाम, सबसे बड़ी शान वाला नाम, सबसे बड़े रुतबे का नाम, सबसे ज्यादा शोहरत वाला नाम मुहम्मद है. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జోస్యం. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పిలుపు. సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ పై కేసు నమోదు చేయండి, గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్ డిమాండ్. చేర్యాల సీఐపై చర్యలు తీసుకోండి, బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ వినతి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.